ఇంత సింపుల్గా కారం పొడి అనమాట, శనక్కాయల పొడి కూడా అంటారు కొన్ని ఛానల్స్లో. ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా చేసుకున్నారంటే ఉప్మాలోకి అన్నిట్లలోకి బాగుంటుంది. అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అన్నిట్లలోకి భలే ఉంటుంది ఉప్మా చిచి ఈ పొడి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతాను అనమాట. శనక్కాయల పొడి, కారం పొడి, మిరప్పొడి. మేమైతే మిరప్పొడి అంటాం, శనక్కాయల పొడి అంటాము, ఇంకా చాలామంది కారం పొడి అని కూడా అంటారు. ఇది ఉప్మాలోకి, పొంగల్లోకి, చపాతి, పూరి, అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది సంగతి. మమ్మీ అయితే తీసుకుంది ఇంగ్రీడియంట్స్. శనక్కాయలను అయితే వేయించి పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం కారాన్ని కూడా కొంచెం వేడి చేసుకోవాలా, కొంచెం ఉప్పు, కొన్ని తెల్లవాయిలు, కొంచెం బెల్లం ముక్క అనమాట. ఈ కొన్నిటితోనే